ఫిష్ పికిల్ని ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇవి ఫిష్ పీసెస్ అనమాట. ఇందులో చూడండి అసలు వాటరే లేదు, ఎందుకంటే నేను వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నా. ఇలా చేసే ఫిష్ అనేది మనం ఫ్రై చేసినప్పుడు విరగవు అనమాట. సో ఎప్పుడైనా ఫిష్ పికిల్ పెట్టేటప్పుడు మీరు వాష్ చేసుకొని ఒక 1 అవర్ ఆరబెట్టండి ఫ్యాన్ కింద లేదా బయట ఎండకి. అప్పుడు మనకు ఫిష్ పికిల్ అనేది వాటర్ లేకుండా అండ్ విరగకుండా నీట్గా వస్తుంది అనమాట. అండ్ పీస్ కూడా మనకు ఫిష్ కర్రీ తిన్నప్పుడు ఎలాగ రౌండ్గా ఉంటుందో అలాగే అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఫిష్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ లోపల మీట్ కూడా చాలా మంచిగా కుక్ అవుతుంది. సో ఇది టిప్ అనమాట. ఎప్పుడైనా ఫిష్ పికిల్ పెట్టుకునేటప్పుడు పీస్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద 5 kgs ఫిష్ పికిల్ అయితే పెట్టేస్తున్నాం. సో ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఫ్రై చేయడం. కొన్నే ఉన్నాయి ఇంకా ఇవి ఫ్రై అయిపోయినాయి. సో కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చూడండి ముక్క అనేది విరగదనమాట. మనం ఎలా తినాలనుకుంటే అలాగే వస్తుంది, అందుకే కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మిగతాయి చూపిస్తా చూడండి. కట్టెల పొయ్యి మీద అండ్ మెయిన్గా ఇక్కడ మనం ఏంటంటే అదే చక్రాలు అవి చేస్తాం కదా కడాయి, దాంట్లో చేసుకుంటే ముక్కలు అనేవి అంటుకోవు. సో ఇప్పుడైతే నేను చూపిస్తా చూడండి. ఇలా ఫిష్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు తీసేయాలి, ఎందుకంటే బయట ఏమో క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫిష్ పికిల్ పెట్టడానికి ఇది పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫిష్ పికిల్కి కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాం. దాల్చిన చెక్క, ఇంకా అదేంటి జీలకర్ర, వాము, 4 ఎండు కొబ్బరి, ఇంకా కొంచెం మెంతి అన్నమాట. వీటిని రోస్టెడ్ చేసుకొని ఇప్పుడు ఇదే మసాలా అనమాట, దీన్ని మంచిగా రోస్టెడ్ చేసుకుందాం. నేను ఇందాక ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫిష్ పికిల్ పెడుతున్నా. సో మీరు ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలితే అందులోనే పెట్టండి, లేదంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా యాడ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేయాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు గ్యాస్ సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిందని ఎలా తెలుసుకోవాలంటే కొంచెం మరుగుతుంది, అది తెలిసినట్టు అనమాట. అండ్ తర్వాత మనం ఇప్పుడు పికిల్కి కావాల్సిన కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రా మసాలా మనం వాడట్లే కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆ కారం వాసన కూడా మొత్తం పోయేంత వరకు తిప్పుతూనే ఉంటాను అనమాట, పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత మనం కొద్దిసేపు ఆగి కారం పచ్చి వాసన పోయిన తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అల్లంతో పాటు జీలకర్ర అవి, సో ఆ మసాలా అనేది ఇందులో వేసేయండి. ఇప్పుడే అన్ని మసాలాలు వేసి లాస్ట్లో ఫిష్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలా మొత్తం మిక్స్ అయిపోయింది. సో ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఫిష్ మొత్తం వేసేయాలి. ఫైవ్ మినిట్స్ ఆపి ఇప్పుడు సిమ్లో ఉన్నప్పుడు తిప్పాలన్నమాట. అప్పుడు ముక్కకి మొత్తం ఆ మసాలా మొత్తం పట్టేస్తుంది. అలాగే మనం ఓ 5 మినిట్స్ అలాగే ఉంచేస్తే ముక్క మొత్తం కలిపి ఆ మసాలా మొత్తం పట్టేస్తుంది. తర్వాత మనకు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ చూడాలి, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతే టేస్ట్ అస్సలు బాగోదనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత లాస్ట్లో అవి ముక్కలు అనేవి గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ రసం వేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే అనమాట ఫిష్ ఫ్రై. ఎంత ఈజీగా ఉందో చూడండి. నేను 5 kgs పెట్టాను, చాలా ఈజీగా ఉంది కదా. ఇందులో టిప్స్ కూడా చెప్తున్నా. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.